హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కాంబోలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై తెరకెక్కిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. నిన్న వరల్డ్ వైడ్గా విడుదలైన ఈ మూవీలో రామ్ నందన్ అనే ఒక డైనామిక్ ఐఏఎస్ ఆఫీసర్గా, అప్పన్న అనే ఒక సామాజిక కార్యకర్తగా చరణ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉందనే టాక్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ఇక గేమ్ చేంజర్ తొలి రోజు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టినట్టుగా మేకర్స్ తెలియజేశారు. ఈ మేరకు అన్స్టాపబుల్ డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ అంటూ మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి తొలి రోజే 186 కోట్ల గ్రాస్ని సాధించిందంటే ముందు ముందు ఏ మేర వసూళ్లని రాబడుతుందనే ఆసక్తి అందరిలో ఉంది. 225 కోట్ల బ్రేక్ ఎవెన్యూ టార్గెట్తో గేమ్ చేంజర్ విడుదలవ్వగా తొలి రోజు ఆక్యుపెన్సీ పరంగా అన్ని ఏరియాల్లో మంచి రికార్డ్స్ని నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీలో చరణ్ తండ్రి కొడుకులుగా కనిపించగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా చేశారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రకని, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం కీలక పాత్రలు పోషించారు. అవుట్డేటెడ్ కాన్సెప్ట్తో గేమ్ చేంజర్ తెరకెక్కిందనే విమర్శలు వస్తున్నాయి.